ఓకే అమ్మా. సో ఇది దీని యొక్క కన్స్ట్రక్షన్. ఫస్ట్ ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు అప్లై ద కిర్కాఫ్ కరెంట్ లా అనేది అప్లై చేయాలి. కిర్కాఫ్ కరెంట్ లా ఎట్ జంక్షన్ బి అనేది అప్లై చేయాలి. ఫస్ట్ చేయాల్సినటువంటి స్టెప్ ఏంటంటే కిర్కాఫ్ కరెంట్ లా అప్లైడ్ ఎట్ జంక్షన్ బి అన్నమాట. కరెంట్ లా కాబట్టి ఓన్లీ కరెంట్స్ నే తీసుకుంటారు. సో I1 ఉంది. I1 అనేది టువర్డ్స్ ద జంక్షన్ ఉందా, ఇవే ఫ్రమ్ ద జంక్షన్ ఉందా చెప్పండి. టువర్డ్స్ ద జంక్షన్. టువర్డ్స్ ద జంక్షన్ ఉంది. టువర్డ్స్ ద జంక్షన్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ +I1. నెక్స్ట్ బి నుంచి ఇంకొక నెక్స్ట్ ఏంటి, ఐజీ. ఐజీ అనేది ఉంది. సో ఐజీ అనేది ఏంటి, ఎవే ఫ్రమ్ ద జంక్షన్ ఉంది. ఎవే ఫ్రమ్ ద జంక్షన్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ద మైనస్ ఐజీ. నెక్స్ట్ నెక్స్ట్ బి నుండి ఇంకొక కరెంట్ ఏముంది అంటే I3 అనేది ఉంది. I3 అనేది కూడా ఎవే ఫ్రమ్ ద జంక్షన్ ఉంది. సో ఎవే ఫ్రమ్ ద జంక్షన్ కాబట్టి -I3. అవే ఫ్రమ్ ద జంక్షన్ కాబట్టి -I3 = 0. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ చేసింది ఎక్కడమ్మా అంటే ఈ పాయింట్ దగ్గర. మిమ్మల్ని ఇప్పుడు నేను చేసేటువంటి డెరివేషన్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఎక్స్ప్రెషన్ ఫర్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటారు. ఎక్స్ప్రెషన్ ఫర్ బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటారు. ఫార్ములా ఏంటంటే ఫైనల్ ఫార్ములా P/Q = R/S. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. P/Q = R/S. మనం ఇప్పుడు ఆ P/Q = R/S అనేది ఎలా వచ్చింది అనేది డెరైవ్ చేస్తాం. డెరివేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ మన లక్ బాగుంటే డెరివేషన్ అడగకుండా ప్రాబ్లం అనేది కంపల్సరీగా అడుగుతారు. సో ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయాలి అంటే ఈ యొక్క ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. P/Q = R/S. అది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం చేసేటువంటి ప్రోగ్రామ్. సో ఫస్ట్ కిక్ ఆఫ్ లా అప్లైడ్ ఎట్ ద జంక్షన్ బి అన్నమాట. సో ఇది చేసావు. I1 ప్లస్ తీసుకున్నావు, ఐజీ మైనస్ తీసుకున్నావు, I3 అగైన్ మైనస్ తీసుకున్నావు. నెక్స్ట్ ఏంటి అంటే కిక్ ఆఫ్ కరెంట్ లా అప్లైడ్ ఎట్ జంక్షన్ డి దగ్గర అప్లై చేయండి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే యూ హ్యావ్ టు అప్లై కిక్ ఆఫ్ కరెంట్ లా ఎట్ జంక్షన్ డి. డి దగ్గర ఎన్ని కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి మనకి, I2 ఫ్లో అవుతుంది, ఐజీ ఫ్లో అవుతుంది, I4 అనేది ఫ్లో అవుతుంది. I2 అనేది ఎలా ఉంది, టువర్డ్స్ ద జంక్షన్ ఉంది. సో కాబట్టి ప్లస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఐజీ ఉంది. ఐజీ ఎటువైపు ఉంది, టువర్డ్స్ ద జంక్షన్ ఉంది కాబట్టి సో అది కూడా ప్లస్ అనేది తీసుకోవాలి ఐజీ. నెక్స్ట్ I4 అనేది ఉంది. I4 ఏ డైరెక్షన్ లో ఉంది, అవే ఫ్రమ్ ద జంక్షన్ ఉంది కాబట్టి -I4 అనేది తీసుకోవాలి. సో -I4 = 0 అనేది చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే. సో ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2 అయితే గనక మీకు ఇక్కడ దీని నుండి ఈ యొక్క గ్యాల్వనామీటర్ లో ఉన్నటువంటి కరెంట్ అనేది ఇట్ విల్ బి ఏ నల్ డెఫ్లెక్షన్. అంటే ఐజీ వాల్యూ అనేది ఐజీ విల్ బి టేక్ ఇట్ యాజ్ ద జీరో. ఐజీ విల్ బి టేకెన్ యాజ్ ద జీరో. సో కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, I1 -IG. ఐజీ అనేది 0 అయిపోతే ఏమవుతుంది, I1 - I3 అవుతుంది. సో దాని నుంచి ఏం రాయొచ్చు అంటే I1 = I3. I1 = I3 అనమాట. సో సో దానికి ఫస్ట్ మనం రాయాల్సినటువంటి స్టెప్ ఏంటి అంటే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 1 లో ఐజీ = 0. సో I1 = I3 అమ్మ. I1 = I3. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 2 లో కూడా ఐజీ = 0 అయింది అనుకోండి. ఐజీ వాల్యూ 0 అయిపోతే ఏమవుతుంది, I2 - I4 = 0 అవుతుంది. సో ఆ I2 - I4 = 0 అవుతుంది. I4 అటువైపు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. I2 = I4 అవుతుంది. సో I1 = I3 అండ్ I2 = I4. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 4 అన్నమాట. సో అంటే దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే I1 I3లు ఈక్వల్ అయినాయి అంటే ఆపోజిట్ గా ఉన్నటువంటి కరెంట్స్ అనేవి ఈక్వల్ అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి I1, ఇక్కడ ఉన్నటువంటి I3 ఈక్వల్.
ఇక్కడ ఉన్నటువంటి I2 ఇక్కడ ఆపోజిట్ గా ఉన్నటువంటి I4 అనేది ఈక్వల్ అయినాయి. సో కిర్చాఫ్ కరెంట్ లాని అప్లై చేసి మనం అది ప్రూవ్ చేసుకున్నాం. ఆపోజిట్ జంక్షన్స్ లో ఉన్నటువంటి P దగ్గర ఉన్నటువంటి కరెంటు, Q దగ్గర ఉన్నటువంటి కరెంటు సేమ్, I1 ఈక్వల్ టు I3. నెక్స్ట్ R అండ్ S, వాటి దగ్గర ఉన్నటువంటి కరెంట్స్ అనేవి సేమ్, I2 ఈక్వల్ టు I4 అనేది ప్రూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు అప్లై ద కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేయాలి. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఎట్ లూప్ ABDA. ABDA ఇక చూడండి, ABDA ఇది లూప్. ABDA హాఫ్ ఈ డైమండ్ లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని. ఓకే, సో కరెంట్ లాకి వచ్చేసరికి ఏంటి, యూ హ్యావ్ టు టేక్ ద పొటెన్షియల్ డిఫరెన్సెస్, వోల్టేజెస్ అనేవి తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏంటి P, ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ I1, ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ I3, ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ రెసిస్టెన్స్ Q, కరెంట్ I3 అన్నమాట. సో ఫస్ట్ వోల్టేజ్ అనేది తీసుకున్నట్లయితే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ద, ఫస్ట్ చూడమ్మా ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ABDA తీసుకోవాలి. ABDA ఆ లూప్ ని హైలైటెడ్ గా చూడండి మీరు కేర్ఫుల్ గా. ABDA అనేటువంటి లూప్ ని చూడండి. వోల్టేజ్ కావాలి కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనం బ్యాటరీ అనేది తీసుకోవాలి. ABDAలో నీకు ఎక్కడన్నా బ్యాటరీ ఉందా? బ్యాటరీ అనేది లేదు, క్లియర్లీ బ్యాటరీ అనేది లేదు. ఓకే, బ్యాటరీ అనేది నీకు లేదు కాబట్టి, బ్యాటరీ అనేది లేదు కాబట్టి జస్ట్ వోల్టేజ్ కావాలి అంటే కరెంట్ని, రెసిస్టెన్స్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ A టు బికి వచ్చేసరికి నీకు I1 ఇంటూ P. I1 అనేది కరెంటు, P అనేది రెసిస్టెన్స్. ఓకే, నీకు ఇక్కడ చూడండి పాజిటివ్ టు నెగిటివ్ తీస్తున్నావు, పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తున్నావు కాబట్టి మనం మైనస్ అనేది తీసుకోవాలి. సో మైనస్ I1 P. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి B2D, ABDA చేస్తున్నా నేను, B2D, B అనేది కూడా సేమ్ అదే ఉంది కాబట్టి ఇక్కడ మనకి సేమ్, కాబట్టి మైనస్ IG ఇంటూ G. దీనికి ఇక్కడ రెసిస్టెన్స్ గా తీసుకోండి. సో IG ఇంటూ G అనమాట. సో దిస్ ఇస్ IG ఇంటూ G. నెక్స్ట్ D2A రివర్స్. ఇది వచ్చినటువంటి దాంట్లో ఈ డైరెక్షన్ లో ఉంటే ఇది వచ్చేసరికి నీకు యారో మార్క్ ఎటువైపు ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మీరు ప్లస్ తీసుకోవాలి. సో I2 ఇంటూ R ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? I1 ఇంటూ P మైనస్ తీసుకున్నాం, IG ఇంటూ G మైనస్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఇలా వెళ్ళి ఇది నీకు ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది కాబట్టి దీనికి ప్లస్ అనేది తీసుకున్నాం. ఓకే, సో కాబట్టి ఇది ఒకటి ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే అదే కింద రాస్తాను, మైనస్ I1 ఇంటూ P మైనస్ IG ఇంటూ G ప్లస్ I3 ఇంటూ, దట్ ఈస్ 3 ఏనా మనం తీసుకున్నటువంటి టెర్మినాలజీ, వాట్ ఈస్ దట్ I2 ఇంటూ R, దట్ ఈస్ I2 ఇంటూ R ఈక్వల్ టు 0. నెక్స్ట్ యూ హ్యావ్ టు టేక్ అప్లై కిర్చాఫ్ వోల్టేజ్ లా ఎట్ BCDP. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, సెకండ్ పార్ట్ ఏంటిది, ఇది BCDB. సో BCDBకి మనం కిర్చాఫ్ వోల్టేజ్ లా అనేది అప్లై చేయాలి. BCDB అనేటువంటి లూప్ కి B, ఇది CDB. సో B2C వచ్చేసరికి మీకు సేమ్ ఇందాక తీసుకున్నటువంటి నెగిటివ్ డైరెక్షనే. సో కాబట్టి మైనస్ I3 ఇంటూ Q. ఇది ఈ డైరెక్షన్ లో యాక్ట్ అయితే C2D వచ్చేసరికి దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. చూడండి ఈ యారో మార్క్ ఇటువైపు ఉంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది ఆపోజిట్ గా వస్తుంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి. I4 ఇంటూ S ఆపోజిట్ గా ఉంది కాబట్టి. నెక్స్ట్ IG కూడా ఏంటి, దీనికి ఈ డైరెక్షన్ కి ఇలా వస్తుంది కాబట్టి ఇది చూడండి ఇలా వచ్చేది. ఇప్పుడు చూడండి B నుండి Cకి వస్తున్నావమ్మా, బాగానే ఉంది యారో మార్క్.
సి టు డికి వచ్చేసరికి నీకు ఆపోజిట్ డైరెక్షన్లో యారో మార్క్ ఉంది కాబట్టి మనం ప్లస్ తీసుకున్నాం. నెక్స్ట్ డి టు బి, డి నుంచి బికి వెళ్ళాలి కానీ నీకు యారో మార్క్ ఎటువైపు ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ద ప్లస్. సో ఐజీ ఇంటూ జి, ఐజీ ఇంటూ జి ఈక్వల్ టు 0. ఐజీ ఇంటూ జి ఈక్వల్ టు 0. సో అదే టర్మ్ నేను ఇక్కడ మరలా కింద రాస్తున్నా ఫర్ అవర్ సింప్లిఫికేషన్. సో ఫర్ అవర్ సింప్లిఫికేషన్ రైట్ I3 into Q, I3 into Q, that is minus sign, plus I4 into S, plus IG into G equal to 0. So, ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకోండి. దిస్ వన్ ఈస్ ద సిక్స్త్ ఈక్వేషన్. సో ఫిఫ్త్ లో కూడా ఫ్రమ్ 5 లో ఫ్రమ్ 5 IG ఈక్వల్ టు 0. ఐజీ ఈక్వల్ టు 0 కాబట్టి ఏం రాసేయచ్చు, ఈ యొక్క ఈక్వేషన్ లో ఐజీ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ I1 ఇంటూ పి మైనస్ 0 ప్లస్ I2 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ నటు వైపు తెచ్చుకోండి, I2 ఇంటూ ఆర్ ఈక్వల్ టు I1 ఇంటూ పి అనమాట, I1 ఇంటూ పి. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 7 అనుకోండి. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 7. నెక్స్ట్ టేక్ ఫ్రమ్ 6, ఈక్వేషన్ నెంబర్ 6 తీసుకోండి. 6 తీసుకుంటే ఐజీ ఈక్వల్ టు 0, అందులో కూడా కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద గ్యాల్వనోమీటర్ విల్ బి టేక్ ఇట్ యాజ్ ద నల్ కాబట్టి 0 అవుతుంది. సో మైనస్ I3 ఇంటూ క్యూ ప్లస్ I4 ఇంటూ ఎస్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 ఈజ్ నథింగ్ బట్ ఐజీ ప్లేస్ లో మనం 0 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ 0 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకోండి. I3 ఇంటూ క్యూని రైట్ సైడ్ తీసుకుంటే I4 ఇంటూ ఎస్ ఈక్వల్ టు I3 ఇంటూ క్యూ. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 8. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 7 అండ్ 8 రెండింటిని కూడా డివిజన్ చేయండి. 7/8 అంటే I2 ఇంటూ ఆర్ బై I4 ఇంటూ ఎస్. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ సైడ్ I1 ఇంటూ పి, ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ I3 ఇంటూ క్యూ అనమాట, I3 ఇంటూ క్యూ. నీకు ఒకటి చెప్పాం, I2 ఈక్వల్ టు I4, I1 ఈక్వల్ టు I3. ఈ థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి I1 ప్లేస్లో I3 కానీ I3 ప్లేస్లో I1 కానీ రాసుకోవచ్చు. I2 ప్లేస్లో I4 కానీ I4 ప్లేస్లో I2 కానీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో I2 ప్లేస్లో నేను I4 రాశా, I4 ఇంటూ ఆర్ బై I4 ఇంటూ ఎస్ అనేది రాశా. నెక్స్ట్ అలానే ఇక్కడ I1 ప్లేస్లో I3 అనేది రాశా, I3 ఇంటూ పి బై I3 ఇంటూ క్యూ అనమాట. I4 గెట్స్ క్యాన్సిల్, ఆర్ బై ఎస్ ఈక్వల్ టు పి బై క్యూ. ఇక్కడ I3 క్యాన్సిల్. సో పి బై క్యూ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ టు బ్యాలెన్స్ ద రెసిస్టర్స్ ఇన్ ద వీట్స్టోన్ బ్రిడ్జ్. పి బై క్యూ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. ఓకే, ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఎనీవన్ ప్లీజ్ ఆస్క్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ పాయింట్. డెరివేషన్ ఎగ్జామినేషన్లో అడగటానికి అవకాశం ఉన్నది. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఎక్స్ప్లెయిన్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ అంటారు. ఆ వీట్స్టోన్ బ్రిడ్జ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. అందులో 4 రెసిస్టర్స్ ఉంటాయని, ఒక బ్యాటరీ ఉంటుందని, ఒక గ్యాల్వనోమీటర్ ఉంటుందని మనం రాయాలి. తర్వాత దాని యొక్క డయాగ్రామ్లో యారో మార్క్స్ అనేవి చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. యారో మార్క్స్ పి అండ్ క్యూ అనేది టాప్లో ఉంటుంది, ఆర్ అండ్ ఎస్ అనేది బాటంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి పి బై క్యూ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. దాన్ని డిరైవ్ చేయడానికి ఫస్ట్ జంక్షన్ బి దగ్గర కిర్చాఫ్ కరెంట్ లా అప్లై చేసాం. తర్వాత జంక్షన్ డి దగ్గర మరలా కిర్చాఫ్ కరెంట్ లా అనేది అప్లై చేసాం. గ్యాల్వనోమీటర్లోకి వచ్చేసరికి మీకు కరెంట్ వాల్యూ 0 కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే దిస్ I1 ఈక్వల్ టు I3, I2 ఈక్వల్ టు I4 అయింది. తర్వాత ఏం చేయాలంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేయాలి. దేనికి ABDAకి ఒకసారి, అలానే BCDBకి ఒకసారి. సో వాటిని బ్యాలెన్స్ చేస్తే మనకు ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి P బై క్యూ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ అనేటువంటి
ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్. ఆ డెరివేషన్ అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి ఇన్ యువర్ ఫ్రీ టైం. నెక్స్ట్ దీని మీద ప్రాబ్లం ఎలా అడుగుతారు? ఓకే, దాని మీద అడిగేటువంటి ప్రాబ్లం ఎలా అడుగుతారు అంటే, సో లెట్ us టేక్ వన్ ప్రాబ్లం. ప్లీజ్ నోట్ ఆన్ దిస్ ప్రాబ్లం. ఇన్ ఏ వీట్ స్టోన్ బ్రిడ్జ్, ఇఫ్ P ఈక్వల్ టు 3 ohms, Q ఈక్వల్ టు 4 ohms, S ఈక్వల్ టు 8 ohms, ఫైండ్ ద రెసిస్టెన్స్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ ద బ్రిడ్జ్. P వాల్యూ ఇచ్చారు, Q వాల్యూ ఇచ్చారు, S వాల్యూ ఇచ్చారు. మనకి ఫోర్త్ అంటే ఫైండ్ ద రెసిస్టెన్స్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ ద బ్రిడ్జ్ అన్నాడు. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ టు బ్యాలెన్స్ ద విత్ స్టోన్ బ్రిడ్జ్? టెల్ మీ. P బై Q ఈక్వల్ టు R బై S. P వాల్యూ ఎంత? 3 ohms. Q వాల్యూ ఎంత? 4 ohms. S వాల్యూ ఎంత? 8 ohms. ఓకే, సో అది ఇచ్చినటువంటి ప్రాబ్లం. నౌ టెల్ మీ దట్ సోమేశ్వరరావు 6 ohms. ఓకే, లెట్ us క్రాస్ చెక్. P వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేయండి, Q వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేయండి, R వాల్యూ మనకి తెలీదు, S వాల్యూ 8. ఓకే, సో ఫ్రమ్ దట్ సింప్లిఫై దిస్. ఈ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 3 ఇంటూ 8 బై 4 ఈక్వల్ టు R. సో దట్ మీన్స్ R ఈక్వల్ టు 24 బై 4. సో దట్ మీన్స్ R ఈక్వల్ టు 6 ohms. ఇది 5 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్. 5 ఆర్ 3 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది P బై Q ఈక్వల్ టు R బై S. P బై Q ఈక్వల్ టు R బై S అనేటువంటి. ఓకే, సోమేశ్వరరావు వెరీ గుడ్. వరుణ్ గిరికృష్ణ ఓకే 6 ohms. శ్యామ్లా వెరీ గుడ్. వాట్ అబౌట్ అదర్స్? రిమైనింగ్ పర్సన్ చేశారమ్మా? ధన్వీర్, సార్ సుహాష్, చేస్తున్నా సార్. మురారి, ఎస్ సార్ చేసాం. బాజీ. ఎస్ సార్ చేశాను సార్. ఓకే, ఓకే రైట్. సో జస్ట్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఎక్స్ప్రెషన్ అండి. P బై Q ఈక్వల్ టు R బై S అనేటువంటి ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. విత్ స్టోన్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లం అంటే ఇంతే. మెయిన్ థింగ్ దిస్ వన్. టేక్ దిస్ ప్రాబ్లం. In a Wheatstone bridge experiment, 3 resistors are 4 ohms, 12 ohms, 8 ohms. Find the fourth resistor to balance the bridge. 3 ఇచ్చాడు, అందులో P ఏంటి, Q ఏంటి, R ఏంటి, S ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి ఏమి ఇస్తారంటే ఫస్ట్ 3ని PQRగా తీసుకోండి, ఫోర్త్ వన్ ఆటోమేటిక్గా S అయిపోతుంది. సో ఆ S వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి చాలు. మీరు సింపుల్గా వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనగానే మనకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏంటి అంటేనమ్మా P బై Q ఈక్వల్ టు R బై S. ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవడం ఈజీయే, డెరివేషనే కొంచెం టఫ్గా ఉంటుంది కానీ బట్ ఈక్వేషన్ ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు, ప్రాబ్లమ్స్ ఈజీగానే చేయొచ్చు. 24 వెరీ గుడ్ శ్యామ్లా, రైట్ ఆన్సర్. వెరీ గుడ్ హేమంత్ సోమేశ్వరరావు, రైట్. సో మనకు ఉన్నటువంటి థర్డ్ మోడల్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి దాంట్లో P వాల్యూ 4 ohms ఇచ్చారు, Q వాల్యూ 12 ohms ఇచ్చారు, R వాల్యూ 8 ohms ఇచ్చారు. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎస్, ఫైండ్ ద ఫోర్త్ రెసిస్టర్ అన్నాడు. సో P ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసా, Qలో 12, R వాల్యూ 8, ఎస్ యూ హ్యావ్ టు ఫైండ్. సో బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 8 ఇంటూ 12 బై 4. ఈ 4 ఇక్కడ 2 times క్యాన్సిల్ అయిపోతుంది. సో దెన్ 2 ఇంటూ 12 దట్ ఈస్ S ఈక్వల్ టు 24 ohms. ఈ సెట్లో కూడా అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ మోడల్ P బై Q ఈక్వల్ టు R బై S. P బై Q ఈక్వల్ టు R బై S. ఓకే, సో ఇది థర్డ్ ప్రాబ్లం అండి. ఇంకా ఫోర్త్ ప్రాబ్లం ఏముంటుంది అంటే మీటర్ బ్రిడ్జ్ మీద ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా చెప్పుకుంటే మనం ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ అనేది క్లోజ్ చేయొచ్చు. 4 ప్రాబ్లమ్స్ మొత్తం V ఈక్వల్ టు IR మీద. నెక్స్ట్ కిర్కాఫ్ కరెంట్ లాకి సంబంధించి పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు తీసుకోవాలి అది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద
పి బై క్యూ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. జస్ట్ ఈ మూడు నేర్చుకుంటే మీకు 5 మార్క్స్ గ్యారంటీకి వచ్చేస్తాయి. 5 మార్క్స్ గ్యారంటీకి వచ్చేస్తాయి. ఓకే. సో ఇఫ్ ఈరోజు క్లాస్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అదర్వైజ్ వీ విల్ క్లోజ్ ద క్లాస్. ఎనీవన్ ఎనీ డౌట్స్? మా ప్రజ్ఞ ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఇంకొక విషయం ఏంటంటే మీకు మిడ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక 1 వీక్ ముందే అంటే ఐ మీన్